ఇదంతా ఒక స్కెచ్ ప్రకారమే జరుగుతుంది. నేను ప్రతిసారి చెప్తా ఉంటా, మొట్టమొదటి చంద్రబాబు నాయుడు వచ్చి చాలా పత్తిగించే మాదిరి మాట్లాడతాడు. ఈయన మాట్లాడుతూనే వెనకమ్మడంగా ఆయన వస్తాడు సనాతన ధర్మం అని. కోరస్ ఈయన పల్లవి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కోరస్ అందుకుంటాడు. ఆ సందర్భానికి తగినటువంటి కాస్ట్యూమ్స్, ఆ సన్నివేశానికి తగినటువంటి వేషధారణతో వస్తాడు ఆయన. వేసుకో కాస్ట్యూమ్స్ కాసాయి, పీకు నామం, కట్టు పిలక నెత్తి మీద వేసుకో, భుజం మీద ఉత్తరీయం. ఇంకా పెద్ద పెద్ద మాటలు, సనాతన ధర్మం అని. మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు కూడా సనాతన ధర్మం మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినాడు ఆయన. అయోధ్యకు తిరుపతి నుంచి 1,00,000 లడ్లు పంపించినారు, ఎంత అపపవిత్రమైందని మాట్లాడతాడు ఆయన. నేను పోయి తిరుపతిలో పోయి మీటింగ్ పెట్టా, కనకదుర్గమ్మ గుడి దగ్గర పోయి మెట్లు అడిగా. ఈ నానాకం యాగి చేసిన తర్వాత నెక్స్ట్ వస్తారు అసలైన టోళ్ళు, బుడబుడకలో మాదిరి. TV5, ABN, మహాన్యూస్, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక, బుడబుడకలో మాదిరి ఇల్లు వచ్చారు బయటికి. ఇల్లొచ్చి ఆయన పాడిన పల్లవి, ఈయన పాడిన కోరస్ విషయం రాస్తారు, లైవ్ డిబేట్లు పెడతారు. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి తెరబడాలా, జీవిత పర్యంతరము చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ బాబే ముఖ్యమంత్రులుగా ఉండాలా. దీనికి 120 కోట్ల మంది హిందువులను దూరం చేయాలా. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, జంతువుల యొక్క కొవ్వుతో తిరుపతి లడ్డూ ప్రసాదము చెయ్యలేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డి గారికి, భూమా కరుణాకర్ రెడ్డి గారికి, ఈవో ధర్మారెడ్డి గారికి ఎవరికి సంబంధం లేదు. వాళ్ళ ప్రస్తావన కూడా ఛార్జ్షీట్లో లేదు. ఒక్కచోట కూడా ఒక పేరులో వాళ్ళ అక్షరం కూడా ప్రస్తావించలే. మరి ఈరోజు సిబిఐ విచారణ చేసి జంతువుల యొక్క కొవ్వుతో లడ్డూ ప్రసాదం చెయ్యలేదు, ఆ లడ్డు అపవిత్రం కాలేదు అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో కోర్టుకి ఇచ్చిన తర్వాత మీరు తలదీసి మొలలో పెట్టుకుంటారా అని అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ను, ఈ విషపత్రికలను.